తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చెక్కలు కొట్టడం కలకలం రేపుతోంది. ఇవాళ ఉదయం స్వామివారి ఆలయ సమీపంలో విమానం చెక్కలు కొట్టింది. శ్రీవారి ఆలయ ఉపరితలంపై విమానాల రాకపోకలపై గత వారం తిరుమలలో హోంమంత్రి స్పందించింది. ఆలయం పైనుంచి విమానాల రాకపోకలు మంచిది కాదని హోంమంత్రి అనిత అన్నారు. అంతలోనే మళ్లీ విమానం చెక్కలు కొట్టడం సంచలనంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చెక్కలు కొట్టడం కలకలం రేపుతోంది. ఇక ఇవాళ ఉదయం స్వామివారి ఆలయ సమీపంలో విమానం చెక్కలు కొట్టింది. శ్రీవారి ఆలయ ఉపరితలంపై విమానాల రాకపోకలపై గత వారం తిరుమలలో హోంమంత్రి స్పందించింది. ఇక ఆలయం పైనుంచి విమానాల రాకపోకలు మంచిది కాదని హోంమంత్రి అనిత అన్నారు. అంతలోనే మళ్లీ విమానం చెక్కలు కొట్టడం సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. శ్రీవారి ఆలయంపై విమానాలు చెక్కలు కొట్టడం నిషేధం ఉన్నప్పటికీ పలుమార్లు విమాన రాకపోకలు జరుగుతుండడం ఏ విధంగా చూసుకోవాలంటారు? బ్రాహ్మణి మొత్తం మీద తిరుమల ఆలయం వద్ద ఎక్కడ కూడా విమానాలు వెళ్ళకూడదు అని, ఎందుకంటే సోమవారం సంబంధించి ఆనంద నిలయం పైన ఎటువంటి రాకపోకలు జరగకూడదు అనేది ఆగమ శాస్త్రం చెప్తుంది. ఇదే విషయాన్ని గతంలో కూడా టీటీడీ అధికారులు కావచ్చు, లేదంటే ఆలయం అర్చకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కేంద్ర పెద్దలు వచ్చిన సందర్భంలో కూడా వాళ్ళకు వినిపించుకోవడం జరిగింది. అయితే తిరుమలకు సంబంధించి ఇక్కడ తిరుపతిలో ఉన్న ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి డిజైనింగ్ ఏదైతే విమానాశ్రయానికి సంబంధించి విమానాలు రాకపోకలు అంటే జరగాలన్నా ఇక్కడ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత వెళ్ళాలంటే కేవలం ఆ తిరుమల సంబంధించి శేషాచలం అటవీ ప్రాంతంలోనే ఆ పైన ఆ గగనతలంలోనే వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. అందువల్లనే ఆ రూట్ క్లియరెన్స్ లేని కారణంగా దాన్ని నిషేధిత ప్రాంతంగా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయలేదు విమానయాన సంబంధించి. అయితే ఇది ఆగమ శాస్త్రం విరుద్ధం చెప్పి ఎన్నోసార్లు చెప్తున్నప్పటికీ కూడా దాన్ని ఏదో ఒక రకంగా చర్యలు తీసుకుంటామని చెప్పి గతంలో కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పారే గానీ అది సంవత్సరాలుగా అట్లానే గడుస్తుంది. తాజాగా ఇవాళ తెల్లవారుతో కూడా ఒక విమానం ఆలయం సమీపంలోనే మనం చూడొచ్చు. బీఆర్కే స్క్రీన్ పైన ఆలయం సమీపంలోనే అత్యంత దగ్గరలో ఆనంద నిలయం అక్కడే స్వామివారు ఉంటారు. అది దగ్గరలో అంత పెద్ద విమానం వెళ్తున్న సందర్భంగా అందరూ కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. అసలు ఎందుకంటే తిరుమలకు సంబంధించి ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్న నేపథ్యంలో ఏ సమయానికి ఏం జరుగుతున్నట్టు భయానక పరిస్థితులు తిరుమలలో ఉంటాయి. మరి అలాంటి సందర్భంలో అంత సెన్సిటివ్ ప్లేస్ లో ఇక్కడ ఈ రకమైన విమానాల రాకపోకలు నిషేధం విధించాలనేది భక్తులు, టీటీడీ, అదేవిధంగానే బోర్డు సభ్యులందరూ కూడా గతంలో కూడా డిమాండ్ చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే ఇది పరిష్కారం అవుతుందంటూ కూడా ఆ మధ్య కాలంలో వచ్చినటువంటి హోంమంత్రి అంటే కూడా తిరుమలలో చెప్పడం జరిగింది. చూద్దాం, మరి ప్రభుత్వం ఇప్పటికే ఎన్నోసార్లు అంటే కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసినప్పటికీ కూడా కేంద్రం నుంచి చలనం లేదు. అందువల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో నిషేధిత ప్రాంతంగా ప్రకటించాలనేది భక్తుల డిమాండ్. బ్రాహ్మణి. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.